జీ బుల్లిమ్మ అండి. రంగా గారి దగ్గర నుండి మేము ఇక్కడే ఉంటాము. బాబు గారు అంటే అభిమానం మాకు. రాధాబాబు అంటే 9 సంవత్సరాల నుండి ఎదురు చూశాడు. అంత సేవ చేసి అంత ఇది చేసినా కూడా ఇవాళ బాబుని అలా చేస్తాం, అది పద్ధతి కాదు. ఇప్పుడు వైఎస్ గారు అబ్బాయి సీఎం అవ్వాలనుకున్నాడు, అయ్యాడా? అవ్వలేదు కదా. ఎవరైనా ఇస్తారు సీటు, గెలిచేది లేదు, మన చేతుల్లో లేదు, అది జనం చేతుల్లో ఉంది. అలాంటి ఆడు ఎదురు చూసినా ఇంతకాలం ఎదురు చూసినా అలా చేస్తాం తప్పు. అది బాబు ఎటుంటే మేము అటుంటాం. బాబు అడుగు జాడల్లో నడుస్తాము. ఏ పార్టీ స్వాగతం పలుకుతుందో ఆలోచించుకొని చెప్తానంటున్నాడు కాబట్టి మేము మటుకి బాబు వెనకమలే ఉంటాం, రాధాబాబు వెనకమలే. తెలీదు, అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది కానీ మనకు తెలీదు. మాకు మటుకి రాధాబాబు గారు ఎటుంటే అటు ఉంటాము మేము మటుకి. మరి ఇప్పుడు అదే కదా మాకు. ఇప్పుడు గెలిచినా గెలవపోయినా ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ అని వెళ్తారు. అలా వెళ్లకుండా ఇన్ని సంవత్సరాలు కూడా అలా ఉన్నాడంటే వాళ్ళ నాన్నగారు ఫ్రెండు వైఎస్ గారు, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఉంటాం మేము, ఎప్పుడు వదలను అని చెప్పాడంట. మొన్న పండగ ముందు కూడా కొంతమంది అడిగితే అదే మాట చెప్పాడంట. రాధా నేను ఎందుకు పోగొట్టుకుంటాము, మంచి స్థానంలో ఉంచుతాము, అది అన్ని మాటలే కానీ ఏమి ఇది లేదు. ఒక గౌరవం అనేది ఇవ్వలేదు బాబుకి. మేము మంచి పనే చేశాడు అనుకుంటున్నాము. నెక్స్ట్ బాబు ఎటు ఉంటే అటు మేమందరం ఆయన మళ్ళీ నడుస్తాము. అది ముందుగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏమిటంటే, రాధాబాబు గారు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేశారని ఎందుకు చేశారంటే, రాధాబాబు గారు చాలా సహనం, ఓపిక, మంచి వ్యక్తిత్వం గల మనిషి. ఆ మనిషి అలాంటి నిర్ణయం త్వరగా తీసుకోరు. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన కారణాలు ఏంటంటే ఈ వైసీపీ పార్టీ చేసిన పరిస్థితులు. రాధాబాబు గారు నిన్న కూడా చెప్పారు మీటింగ్లో, రాధాబాబు గారు 4 నెలల 9 రోజుల నుంచి చాలా ఓపికతో సహనంతో పార్టీ గురించి ఎదురు చూస్తున్నారు. కానీ ఆ పార్టీ నుంచి ఎటువంటి పిలుపులు రాకపోవడంతో రాధాబాబు గారి సహనం కాస్త కోల్పోయారు. అందుకే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై ఇప్పటికీ స్పందించలేదు. ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్లో ఈ విషయం గురించి రాలేదు. ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాధాబాబు గారు పార్టీలో లేకపోవడం మంచిదనే భావన మనకి అందరికీ కలుగుతుంది. ఈరోజు ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాధాబాబు గారు ఏ పార్టీలో చేరతారు. రాధాబాబు గారు ఏ పార్టీలో చేరతారంటే, రాధాబాబు గారు తన తండ్రి ఆశయాలను గౌరవించి ఏ పార్టీ అయితే ముందుకొచ్చి తనకి మద్దతు తెలుపుతుందో ఆ పార్టీకి రాధాబాబు గారు ముందంజలో ఉంటారు. రాధాబాబు గారు ఏ పార్టీకి అయితే వెళ్తారో మేము కూడా అదే పార్టీలో దిగుతాం. మాకంటూ సపరేట్గా ఏవి పార్టీలు లేవు. రాధాబాబు గారు దేనికి జై అంటే మేము దానికే జై అంటాం. జోహార్ వంగవీటి మోహన్. చెప్పండి. ఇప్పుడు జనసేన అనేది కొంత మీ భావాలకి వాడికి అనుబంధంగా ఉన్న పార్టీ కదా, అంటే టీడీపీలో చేస్తున్నారనే కొంత అభ్యంతరాలు కూడా ఏర్పడుతున్నాయి కదా. ఇంతవరకు మేమైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మా దగ్గరికి ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రాలేదు. రాధాబాబు గారు గత కొన్ని గంటల నుంచి తన సన్నిహితులతో, తనకి పెద్దలతో అందరితో కలిసి నిర్ణయాలు తీసుకొని మన రంగా గారి ఆశయాలను ఏ పార్టీ అయితే సమర్థవంతంగా అమలు చేయగలదో, రంగా గారి ఆశయాలకు ఏ పార్టీ అయితే కట్టుబడి ఉంటుందో, ఈ రాష్ట్రంలో రంగా గారు గురించి మీ అందరికీ తెలిసిన విషయం. రంగా గారు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప నాయకుడో మనం చెప్పుకోనక్కర్లేదు. ఆ రంగా గారి ఆశయాలను, సిద్ధాంతాలను ఏ పార్టీ అయితే గౌరవించి ముందుకు వస్తుందో ఆ పార్టీకే రాధా గారు మొగ్గు చూపుతారు. టీడీపీ, జనసేన అనే పార్టీ ప్రస్తావన ఇక్కడ లేదు. మేము రంగా గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి ఉంటాం. రాధాబాబు గారు చాలా అనుభవం కలిగిన వ్యక్తి. రాధాబాబు గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అది మీరు గత వైసీపీలో చారరా అనేది పిలిస్తే రాధాబాబు గారు వెళ్ళరు. ఎందుకంటే రాధాబాబు గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆయన ఎంత కట్టుబడి ఉంటారో, ఆయన వినయ విధేయతలు ఏంటో మనందరికీ బాగా తెలుసు. సో రాధాబాబు గారి నిర్ణయం ఏంటంటే అటువైపే ఉంటాం. మీ పేరు చెప్పి మాట్లాడండి. నా పేరు షేక్ అలీం అండి. మేము కృష్ణలంకలో ఉంటున్నాం. రాధాబాబు మన జగన్ గారి పార్టీలోకి వస్తేనే మంచిది. టీడీపీ వద్దు, జనసేన వద్దు. జగన్ గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీలోకి వస్తేనే బాగుంటుంది. అంటే ఆ పార్టీలో సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వలేదు కదా, సహకరించలేదని చెప్పేసి అవమానించారని ఆయన బాధపడతాడు. ప్రయత్నిస్తే ఇస్తారండి, అడగాలి.
అంటే వేరే పార్టీలో ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అంత సమంజసం కదా? ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? ఆయన నిర్ణయం ఏముందో మనం చెప్పలేం కదండి. ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కదా. జగన్ గారు మళ్ళీ పిలిస్తే వస్తారా? వెళ్తాడు ఆయన. మంచిదేనండి, చాలా మంచిది. జనసేనలో వైఎస్ఆర్లోకి వెళ్తే మంచిది. వైఎస్ఆర్లో పార్టీలోకి వెళ్తే చాలా మంచిది. నా పేరు మోహన్ రావు గారు. రాధాబాబు గారు పార్టీ మారటం అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన గారికి సముచితమైన స్థానం ఉండేది భవిష్యత్తులో. ఆయన గారికి ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ అంతకుమించి ఏమన్నా ఉపయోగం ఉందా? అది అవమానం లేదండి, అవమానించలేదు, పాడలేదండి. ఆయన గారికి మార్గాలు ఎన్నో మార్గాలు చూపించారు. వెల్లంపల్లి శ్రీనివాస్కి అట్లా ఇస్తారండి? అది పశ్చిమ నియోజకవర్గం కదండి. అది పశ్చిమ వర్గం. ఆయన గారికి అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మల్లాది విష్ణు గారికి ఇచ్చారు. ఆయన గారికి తూర్పు కానీ అక్కడ అవినగడ్డ కానీ లేకపోతే బందర్ పార్లమెంట్ కానీ చూసుకోమన్నారు. అది ఇంకా ఆయన గారికి ఇంకా మీకు అన్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్తే అక్కడికి ఆయన గారికి న్యాయం జరిగిద్దా? ఏమన్నా చెప్పండి, ఏమన్నా న్యాయం జరిగిద్దా? ఏమి న్యాయం జరగదు. ఇదంతా ప్రతిపక్షాలు, అధికార పార్టీ వాళ్ళు ఇదంతా చేస్తున్న జిమ్మిక్కులు, అంతకుమించి ఏం ఉపయోగం లేదు. ఆయనకి ఈ పార్టీలోనే ఉంటే సముద్రమైన స్థానం ఉండేది, మంచి భవిష్యత్తు ఉండేది. ఇప్పటికైనా సరే ఆయన ఏదన్నా మనసు మార్చుకొని ఈ పార్టీలోనే ఉండటం మంచిదని మేము అనుకుంటున్నాం. అది అండి. నా పేరు శ్రీకాకుళం. మన వంగవీటి మోహన్ రంగ గారు, అదే రాధాబాబు గారు పార్టీ అయితే మారుతున్నారని తెలిసింది. అయితే మాత్రం పార్టీగా అనుమానం ఏం జరగలేదు ఆయనకి. కాకపోతే జనాలు సృష్టిస్తున్నారు అంతే విధంగా అయితే మాత్రం ఎవరు అనుమానించలేదు రాధాబాబు గారిని. కాకపోతే ఏంటంటే 3 నెలల క్రితం టాకింగ్ వస్తున్నాయి, కానీ అంతే మాత్రం ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంతే టీడీపీలోకి వెళ్తున్నాయి అనుకుంటున్నారు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం జనసేనలోకి వెళ్తున్నారని మాత్రం టాకింగ్ వస్తుంది అంతేగాని ఎవరు ఆయన అనుమానించడం కానీ ఎవరు అనలేదండి. మా ఉద్దేశం ప్రకారం మాత్రం వైసీపీలోనే ఉంటే మాత్రం ఆయనకి మంచిది. మనకు కూడా అభిమానం కూడా పెరుగుతుందని అనుకుంటాం. నేను అది ఏమాత్రం అభిమానం మాత్రం ఉందండి మా మీద, కానీ ఆయన కానీ బాబు అంటే మాత్రం అభిమానం ఉంది. ఎందుకైనా అలానే వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ అన్నీ గ్యాండ్గా చేస్తారు. ఇక్కడ మన వర్ధంతి కూడా బాగానే చేశారు. అది అని అప్పుడు కూడా జెండా పెట్టలేదంటే బయట ప్రజానాయకులు అడిగితే ఈయనేం చెప్పలేదన్నమాట. అంతే, నేనేం పార్టీకి మాట్లాడలేదు. అప్పుడు కూడా మామూలుగా కదిపించే జనాలు ఆయన అన్నారు, బాబు పార్టీ మారుతున్నారా ఏంటని. కాకపోతే బాబు పార్టీ మాట్లాడలేదు, జనసేనలోనే ఉంటారని అంటున్నారు అనమాట. అంతేగాని జనసేనలోకి వెళ్ళిపోతారు, కానీ టీడీపీలోకి మాత్రం వెళ్ళడు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఆయనని పీడించి లాగుతున్నారు. 3 నెలల నుంచి సరే చేస్తానని చూస్తున్నారు, కానీ టీడీపీలోకి మాత్రం వెళ్తే జనసేనలోకి వెళ్తారని అనుకుంటున్నాం మేము. అదే ప్రస్తుతానికి మాత్రం జనసేనలో వెళ్ళకుండా మళ్ళీ పిలిస్తే మాత్రం ఇందులోకే ఉంటాడని అనుకుంటున్నాం. మరి ఆయన ఉద్దేశం, ఆయన మనసులో ఉద్దేశం ఉందో 2 డేస్ టైం అడిగాడు ఆయన. ప్రెస్ మీట్లో కూడా అడిగితే 2 డేస్ టైం అడిగాడు. 2 డేస్ తర్వాత నేను ఎందుకు దీంట్లో మా అభిమానం అయితే మాత్రం వైసీపీలో ఉంటే మాత్రం మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్స్. Subscribe us and press the bell icon for more interesting updates.